హాయ్ సార్. రవీంద్ర గారు, కిషోర్ గారు. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వెంచర్కి వచ్చినందుకు. హాయ్ సార్. సో ఇదే షాద్నగర్ హైట్స్ సార్, మనం ఉన్న ప్రజెంట్ వెంచర్ పేరు ఏంటంటే షాద్నగర్ హైట్స్. ఓకే సార్, ఈ వెంచర్ ఏ కేటగిరీలోకి వస్తుంది సార్? సో ఈ వెంచర్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి సార్. సో హెచ్ఎండి అప్రూవల్ ఉంది, అలాగే మనకి రేరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, ఇమీడియట్ రిజిస్ట్రేషను. సో ఆల్మోస్ట్ 40-50% మనకి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి. సో స్క్వేర్ యార్డ్ 15,000 లోన్ వస్తుంది ఈ వెంచర్లో. అలాంటి వెంచర్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే షాద్నగర్లో. వేరే చాలా వెంచర్స్ ఉన్నాయి సరౌండింగ్లో, ఎక్కడ కూడా 8,000, 9,000 మించి లోన్ రావట్లేదు. మన వెంచర్లో 15,000 రూపీస్ వెంచర్ వచ్చా లోన్ వస్తుంది. ఓకే. సో మనం ఇస్తున్న ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఏమన్నా? సో మనం ఇంటర్నల్ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఆల్రెడీ మీరు చూసుకుంటే అక్కడ వాటర్ ట్యాంక్ వర్క్ జరుగుతుంది, ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్లో ఉంది. సో అట్లానే మనం ఇంటర్నల్గా రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నాము. ఫ్యూచర్ గురించి ఆలోచించి సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అలాగే ప్లాటింగ్ చూసుకుంటే ప్లాటింగ్ డివైడ్ అయిపోయింది, ప్లాటింగ్ నెంబర్ ఇచ్చేసాము. ఇంటర్నల్గా మనకి డ్రైనేజ్ వర్క్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేసాము ఆల్రెడీ, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఈ షాద్నగర్లో ఏ వెంచర్లో కూడా రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయాల, మనమే ఫస్ట్ టైం అనుకుంటా. సో మనం ప్రతి ప్లాట్కి రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఇస్తున్నాము. సో అన్ని మేజర్ ఒక విల్లా ప్రాజెక్ట్కి ఏవైతే కావాలో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ వెంచర్లో ఉంటాయి. సో ఈ వెంచర్లో కూడా అన్ని 201 స్క్వేర్ యార్డ్స్ మినిమం సైజ్, అది అన్నీ కూడా సేమ్ సైజే ఉంటాయి. 201 ఒకటి, 250 ఒకటి అలా ఉండవు. సో అన్నీ సేమ్ సైజు. సో మన మేనేజ్మెంట్ కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ లాగా దీన్ని చేయాలి, ఒక విల్లా ప్రాజెక్ట్ లాగా అవ్వాలి, విల్లాసే రావాలి, ఇక్కడ G+2 G+3 విల్లాస్ రావాలని అన్ని ప్లాట్లు కూడా సేమ్ సైజులో ఇచ్చేసారు 201 స్క్వేర్ యార్డ్స్. సో ఫైన్ సార్, ఇప్పుడు ఇది మంచి అప్రూవ్డ్ అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్న లేఅవుట్ అని చెప్పారు. ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్లస్ లొకేషన్ వైజ్గా ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కస్టమర్కి ఫ్యూచర్లో వచ్చే గ్రోత్ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? గ్రోత్ ఇక్కడ బాగా ఇది షాద్నగర్లో ఏదైనా రీసేల్ ప్రాబిలిటీ ఉంది, హైగా ఉంది ఏదన్నా అంటే ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు వెంచర్ పక్కనే చూస్తే 200 ఫీట్ ప్రపోజల్ రోడ్ అది. ఓకే. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్లో మనకి రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది, దాని కనెక్టివిటీ రోడ్డే ఇదే మెయిన్ రోడ్ అవుతుంది. ఓకే. మా వెంచర్ పక్కన చూసుకుంటే మీకు ఎన్నో హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి వెంచర్ పక్కన 6,000 పాపులేషన్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు. ఓకే సార్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పాపులేషన్ పెరుగుతుంది. 3,000+ ఓటింగ్ ఉంది. ఓటింగ్ చూసుకుంటే సో వాకబుల్ డిస్టెన్స్లోనే సెజ్ ఉంది. ఓకే. ఎల్లికట్ట సెజ్ అంటాము. సో ఎల్లికట్ట సెజ్ అనేది మనం చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు. చాలా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంచర్ల వాళ్ళు కూడా ఎల్లికట్ట సెజ్ దగ్గరలో ఉన్నాము, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి దగ్గరలో ఉన్నాము, అదానికి దగ్గరలో ఉన్నాము, ఇవన్నీ చెప్తున్నాం. మన వెంచర్ పక్కనే ఉంది అది, అలాంటి వెంచర్ ఇది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి ప్రాఫిట్తో కస్టమర్లు ఉంటారు. అప్రిషియేషన్ ఎవ్రీ మంత్ టు మంత్ ఇక్కడ అప్రిషియేషన్ మారిపోతుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా ఏదైనా కస్టమర్ తీసుకుంటే ఇమీడియట్గా కూడా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని అతను ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ప్రాపర్టీని. లేదా సెకండ్ అడ్వాంటేజ్ ఓపెన్ ప్లాట్కి వదిలేసిన మంచి అప్రిషియేషన్తో అది ఉంటుంది. అలానే బిల్డింగ్ కట్టేసి రెంట్లకు ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మంచి రెంటల్స్ వస్తున్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి 13,000 14,000 రెంట్లు మన పక్కనే వస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్కి అక్కడ డైరెక్ట్గా విలేజ్లో హౌసెస్ ఏవైతే ఉన్నాయి మన వెంచర్ పక్కన హౌసెస్ తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తున్నాము. రెంట్ ఎంత వస్తుందని కూడా తెలుసుకుంటున్నారు వాళ్ళు. గ్రేట్ సార్. అయితే ఇది ఒక కస్టమర్కి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో లేదంటే ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ పర్పస్లో ఒక ఎక్సలెంట్ వెంచర్ అని చెప్తున్నారు. ఇలాంటి 3 అడ్వాంటేజెస్ వెంచర్ ఏదైనా ఉంది షాద్నగర్లో అంటే ఇది ఒకటే షాద్నగర్ హైట్సే. థ్యాంక్ యూ సార్, ఈ ఎక్సలెంట్ వెంచర్ని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.